శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 16వ సర్గము. హనుమంతుడు సీతాదేవి శీల సౌందర్యములను ప్రశంసించుచు కష్టదశలోనున్న ఆమెను గాంచి ఆమెకై తాను కూడా శోకించుట. సుగుణాభిరాములు లోకస్థుల్యులు అయిన సీతారాములను మనస్సులోనే ప్రశంసించి ఆ వానరోత్తముడు మరల ఆలోచనలలో మునింగెను. గొప్ప తేజస్శాలి అయిన ఆ హనుమంతుడు ఒక క్షణకాలము పాటు ధ్యాన నిమగ్నుడై సీతాదేవి స్థితిని జూచి కన్నీరు మున్నీరుగా విలపింపసాగెను. మిక్కిలి వినయ విధేయతలు గల లక్ష్మణస్వామికి పూజ్యురాలును అతనికి అన్నయ్యైన శ్రీరామునకు ధర్మపత్నియూ అయిన సీతామాత ఇడుముల పాలైనది. విధి విధానము ఎవ్వరికైనను అనుల్లంఘనీయము గదా. శ్రీరాముని పరాక్రమమును అభిప్రాయమును అట్లే ధీశాలి అయిన లక్ష్మణుని శౌర్యమును అనగా ఇరువురి ప్రయత్న ప్రభావములను బాగుగా ఎరిగినందువలన వర్షాకాలమున గంగానది క్షోభింపనట్లు సీతాదేవియు మిక్కిలి క్షోభకు గురి కాలేదు. సీతారాములు పరస్పరము అనుగుణములైన స్వభావములు, వయస్సులు, ప్రవర్తనలు గలవారు. ఇద్దరును సద్వంశ సంజాతులు, సాముద్రిక లక్షణాదులను అనురూపముగా గలవారు. కనుక సీతాదేవికి అనువైనవాడు రాముడు. అసితేక్షణయైన సీతాదేవియు శ్రీరామునకు తగిన వధువు. మేలిమి బంగారము వలె శోభిల్లుచు లక్ష్మీదేవి వలె లోకమనోహరమైన ఆ సీతాదేవిని మారుతి చూచి మనస్సున రాముని స్మరించుచూ ఇట్లు వచించెను. ఈ విశాలాక్షి కారణముగనే మహాబలుడైన వాలి వధింపబడెను. పరాక్రమమున రావణునితో సమానుడైన కబంధుడు కూడా కడతేర్చబడెను. దేవేంద్రుడు శంబరాసురుని వధించినట్లు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు వనవాస సమయమున రణరంగమునందు భీమవిక్రముడైన విరాధుడను రాక్షసుని కూడా హతమార్చెను. భయంకర కృత్యములనొనర్చు 14,000 మంది రాక్షసులను అగ్నిశిఖాతుల్యములైన శ్రీరాముని బాణపరంపరకు జనస్థానమున బలియైరి. జగద్విఖ్యాతుడైన శ్రీరామునిచే సమరరంగమున ఖరుడు, త్రిశిరుడు మట్టిగరచిరి. యుద్ధవీరుడైన దూషణుడును నేలపాలాయెను. లోకప్రసిద్ధమైనదియు వాలిచే పాలింపబడినదియు దుర్లభమైన వానర రాజ్యము ఈమె కారణముననే గదా సుగ్రీవునకు ప్రాప్తించినది. ఈ విశాలాక్షి కొరకే నదీనదములకు పతియు రత్నాకరము అయిన సాగరమును దాటి నేను ఇచ్చటికి వచ్చి ఈ లంకానగరమును గాలించి తిని. ఒకవేళ శ్రీరాముడు సంకల్పించినచో ఈమె అనగా సీతాదేవి కొరకై సముద్రవలయితమైన ఈ భూమండలమునే గాదు సకల లోకములను సైతము తలక్రిందులు గావించును. అట్లు చేయుటయు యుక్తమే అని నా అభిప్రాయము. శ్రీరామునకు ముల్లోకములపై రాజ్యాధికారము పొందుట ముఖ్యమా, జనకాత్మజి అయిన సీతాదేవిని పొందుట ముఖ్యమా అని ఆలోచించినచో త్రిలోకాధిపత్యం అంతయును సీతాదేవి యొక్క ఔన్నత్యము ముందు 16వ వంతునకును సరిపోదు. యజ్ఞ నిమిత్తమై నాగలితో భూమిని దున్నుచుండగా పద్మరాగముల వలె శుభకరములైన పంట పొలాల ధూళిచే కప్పబడినదై ఈమె భూమిని చీల్చుకొని ఉదయించెను. ఉత్తమ ధార్మికుడును మహాత్ముడును మిథిలాధిపతియు అయిన జనక మహారాజునకు సుతయు మహాపతివ్రతయు అయిన ఆ సీతాదేవియే ఈమె. పరాక్రమశాలియు శ్రేష్ఠ స్వభావము గలవాడును యుద్ధమున వెన్నుచూపనివాడును అయిన దశరథ మహారాజునకు పెద్ద కోడలైన యశస్విని ఈమెయే గదా. ధర్మస్వరూపుడు శరణాగత వత్సలుడు ఆత్మజ్ఞానియు అయిన శ్రీరామునకు ప్రాణప్రియయు భార్యయు అయిన ఆ సీతాదేవియే ఇచట ఈ స్థితిలో రాక్షస స్త్రీల వశములోనున్నది గదా. ఈమె తన భర్తపై గల అపరిమితమైన అనురాగ కారణమున సకల భోగభాగ్యములను ఆత్మీయులను వీడి వనవాసమున ఎదురగు క్లేశములను సైతము పరిగణింపక నిర్జన వనమున అడుగిడెను. పతిసేవా పరాయణయై ఫలమూలములనే ఆహారముగా గొని సంతుష్టి పడుచు భవనముల ఎందువలెనే అరణ్యమునందును పరమ ప్రీతిని పొందిన ఆ సీతయే ఈమె. నిరంతరము చిరునవ్వుతో భాషించు పుత్తడి బొమ్మయైన సీతమ్మ ఎట్టి చిన్న కష్టమునకైనను ఏమాత్రము తట్టుకొనలేనిది. ఆ సీతమ్మయే ఈనాడు ఇట్టి తీవ్ర వేదనలను భరించుచున్నది. దుష్ట రావణుడు పెట్టుచున్న అన్ని కష్టములకును తట్టుకొని తన శీల సంపదను రక్షించుకొనుచున్న ఈ సీతాదేవిని జూచుటకై
దప్పిగొన్నవాడు చలివేంద్రమును చూచుటకు ఆరాటపడునట్లు రాఘవుడు తహతహలాడుచున్నాడు. శ్రీరాముడు ఈమెను మరల పొందినచో రాజ్యమును కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యాధికారమును పొందినంతగా నిజముగా మిక్కిలి ఆనందించును. కామములను భోగములను పరిత్యజించి భర్తకు అనగా బంధుజనులకు దూరమైన సీతాదేవి తన స్వామిని చేరు కోరికతో ప్రాణములను చిక్కబట్టుకుని ఉన్నది. ఈమె తన ఎదుటనున్న రాక్షస స్త్రీలను చూచుటలేదు. ఈ పుష్పఫల వృక్షములను సైతము కాంచుటలేదు. శ్రీరాముని తన హృదయ మందిరమున నింపుకొని నిరంతరము అనన్యచిత్తముతో ఆయననే ధ్యానించుచున్నది. భూషణములెన్నియున్నను నాతికి పతియే పరమభూషణము. భూషణార్హయైన ఈమె పతి అయిన శ్రీరామునకు దూరమగుటచే శోభిల్లుటలేదు. శ్రీరామచంద్ర ప్రభు దుస్సహమైన ఈమె ఎడబాటునకు లోనైగూడా దుఃఖముతో కృంగిపోక ప్రాణములను నిలుపుకొనియే ఉన్నాడు. వాస్తవముగా ఆయనకు ఇది దుష్కరమైన కార్యము. నల్లని కురులు గలదియు కమలముల వంటి కన్నులు గలదియు శ్రీరాముని కడ దివ్య సుఖములను పొందుటకు అర్హురాలును అగు ఈమె ఈ రాక్షస స్త్రీల మధ్య దుఃఖార్తయగుట చూచి నా మనస్సు కూడా కలత చెందుచున్నది. ఇక పరమ దయాళువైన శ్రీరాముని విషయమై చెప్పవలసినదేమి? ఓర్పులో భూదేవి వంటిదియు పద్మనేత్రయూ అయిన ఈమె ఇంతవరకును రామలక్ష్మణులచే రక్షింపబడినది. కాని ఇప్పుడు ఒక చెట్టు క్రింద కూర్చుని ఈమె రాక్షస స్త్రీల యొక్క భయంకరములైన వికారపు చూపుల కాపలాలో దీనురాలయ్యున్నది. హిమపాతముచే దెబ్బతినిన పద్మలత వలె శోభారహితయు ఆపదల పరంపరచే పీడింపబడుచున్నదియు అయిన జనకసుత తోడులేని ఆడుచక్రవాకము వలె చెప్పలేనంత దీనదశకు లోనయ్యెను. పూలభారముచే వంగిన కొమ్మలు గల అశోక వృక్షములు ఈమె శోకమును అధికమనర్చుచున్నవి. వసంతునితో గూడిన చంద్రుడు వేలకొలది చల్లని కిరణములతో ప్రకాశించుచూ ఈమె విరహతాపమును ఇనుమడింపజేయుచున్నాడు. మిక్కిలి బలశాలియు కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన హనుమంతుడు ఈ విధముగా విషయములను సమగ్రముగా పరిశీలించిన పిమ్మట ఈమె సీతాదేవియే అని గట్టిగా నిశ్చయించుకుని ఆ వృక్షము పైననే ఉండిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 16వ సర్గము.